హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఈ వీడియోలో మనం లైక్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం నార్మల్గా ఎవరి పేరైతే రాజేష్ గుప్తా అని ఉంటుందో అతని ఫుల్ నేమ్, లొకేషన్ అండ్ శాలరీ కావాలనుకున్నాం. ఇప్పుడు మనం ఫుల్ నేమ్ ఈక్వల్ టు రాజేష్ గుప్తా అని వేర్ కండిషన్లో పెట్టేస్తే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇస్తుంది ఓకే. కానీ ఇలా కాకుండా మనకి నార్మల్గా ఆర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ కావాలనుకుందాం, ఆర్ ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ కావాలనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే వేర్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు కాకుండా లైక్ ఆపరేటర్ ఇచ్చేసి ఇక్కడ మనం ఆ నేమ్ అనేది ఏ ప్యాటర్న్లో ఉండాలనుకుంటుంది అనేది ఇద్దాం. అంటే ఇక్కడ మనం ప్యాటర్న్ని స్పెసిఫై చేస్తున్నాం, ఇక్కడ ఒక వాల్యూని కాదు ప్యాటర్న్ని స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏతో స్టార్ట్ అవ్వాలి, ఓకే. ఫస్ట్ లెటర్ ఏ ఉండాలి, దాని తర్వాత మనకి ఎన్నైనా లెటర్స్ ఉండొచ్చు, అవి ఏవైనా ఉండొచ్చు అన్న రిప్రజెంట్ చేయడానికి మనం పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు మనకి. అలాంటి నేమ్స్ అన్ని కావాలంటే ఏతోనే స్టార్ట్ అయ్యే నేమ్స్ అని కావాలని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నట్టు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ వచ్చినాయి, ఓకే. మనకి ఏతో ఎండ్ అయ్యే నేమ్ కావాలని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏతో ఎండ్ కావాలంటే ఏ లాస్ట్‌లో ఉండాలి, ఓకే. దానికి ముందు ఎన్నైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో, ఇక్కడ మనం పర్సెంటేజ్ సింబల్ అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్‌లో ఉన్నది మనకు చూపిస్తది. అంటే ఏతో ఎండ్ అయ్యేవన్నీ మనకి ఇప్పుడు చూపిస్తది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు శర్మ, గుప్తా ఇలా అన్నీ మనకి ఏతో ఎండ్ అయ్యేవన్నీ మనకి చూపిస్తుంది. అండ్ ఏ కాకుండా మనకి టీఏతోని ఎండ్ అయ్యేవి కావాలనుకోండి, టీఏతోని ఎండ్ కావాలంటే టీఏతోని ఎండ్ అయ్యేవన్నీ చూపిస్తాయి. అంటే గుప్తా పేరున్నోళ్ళే వస్తున్నారు మాక్సిమం ఇక్కడ చూసుకుంటే. టీఏతోని ఎండ్ అయ్యేది. అంటే ఇక్కడ మనం క్యాపిటల్ ఇచ్చినామో, ఏది ఇచ్చినామో అనేది పెద్ద ఫరక్ పడదు మన ఎస్‌క్యూఎల్ కాబట్టి. అలాగే మనకి నేమ్‌లో టీ ఉంటే చాలు. టీ ముందు ఎన్నైనా ఉండొచ్చు, తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం టీ ముందు పర్సెంటేజ్ సింబల్ ఇచ్చాం, టీ తర్వాత కూడా మనం పర్సెంటేజ్ సింబల్ ఇచ్చినాం. అంటే ఈ ప్యాటర్న్‌లో ఉండాలి. ఫస్ట్ ఏమన్నా ఉండొచ్చు, మధ్యలో టీ ఉండాలి ఏడైనా సరే. ఇది ఈక్వల్ అని కూడా కాదు, కరెక్ట్ మధ్యలో ఉండాలని కూడా కాదు. ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. బేసిక్‌గా ఏందంటే అందులో టీ ఉంటే చాలు అలాంటివన్నీ చూపిస్తది. ఇక్కడ చూసుకోవచ్చు పటేల్, గుప్తాస్ ఇలా అన్నీ టీ ఉన్నాయని, అమిత్ మిశ్రా ఇక్కడ టీ ఎక్కడున్నా పర్లేదు మనకి. అలా అన్నీ మనకి చూపిస్తుంది. ఇలా టీ ఉన్నాయని కావాలంటే లైక్ టీహెచ్ ఉన్నాయని కావాలంటే మనం ఏం చేస్తాం? టీహెచ్ ఉన్నాయి ఏవి లేవు. సరే టీఏ ఉన్నాయి చూస్తే గుప్తాస్ ఉన్నాయి. కవిత అని అది మనకి ఎక్కడుందనేది కాదు, ఎండింగ్‌లో ఉన్నదనేది కాదు. ఈ ప్యాటర్న్‌లో ఉంటే సరిపోద్ది. అంటే అందులో టీఏ ఉంటే మనకి సరిపోద్ది. అండ్ మనకి టీ అనేది లాస్ట్ నుండి సెకండ్ లెటర్ అయి ఉండాలి. అంటే అర్థం ఏందంటే టీకి ముందు ఎన్నైనా ఉండొచ్చు. టీ తర్వాత మనకి ఒకటే లెటర్ ఉండాలి. అంటే టీ తర్వాత ఒక్కటే ఉండాలని స్పెసిఫై జేయడానికి మనం పర్సెంటేజ్ వాడలేం. పర్సెంటేజ్ అంటే ఎన్నైనా ఉండొచ్చు, లిటరల్లీ అవి ఏవైనా ఉండొచ్చు. కానీ ఒకటే ఉండాలి. అదేదైనా పర్లేదు, కానీ ఒక్కటే ఉండాలి. అంటే అప్పుడు మనం ఏం జేస్తామంటే డాష్ యూజ్ జేస్తాం. అంటే అండర్ స్కోర్ యూజ్ జేస్తాం. ఒక్క అండర్ స్కోర్ యూజ్ జేసినామంటే అర్థమైందంటే ఆడ ఒక్క క్యారెక్టర్ ఉండొచ్చు. అది ఏదైనా పర్లేదు. అంటే ఇక్కడేంది ముందు ఎన్నైనా క్యారెక్టర్స్ ఉండొచ్చు. టీ ఉండొచ్చు. కానీ టీ తర్వాత ఒకటే క్యారెక్టర్ ఉండాలి. అదేదైనా ఓకే. కానీ ఒకటే ఉండాలి. అంటే లాస్ట్ నుండి సెకండ్ లెటర్ టీ ఉన్నాయన్ని మనకి రిజల్ట్‌లో చూపిస్తది. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని గుప్తాస్ చూపిచ్చింది. అండ్ ఇలా కాకుండా మనకి స్టార్టింగ్ నుండి సెకండ్ లెటర్ అంటే స్టార్టింగ్ నుండి సెకండ్ లెటర్ అంటే మనకి ఎలా చూపిస్తది? ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి సింగిల్ లెటర్ ఉండాలి. అండ్ తర్వాత మనకి ఏ అనుకుందాం పోనీ ఈసారి. ఏ సెకండ్ లెటర్ ఏ ఉన్నాయని చూపియాలనుకుందాం. అండ్ అంటే ఇక్కడ ఆహ్, ఏ తర్వాత ఓన్లీ 1 క్యారెక్టర్ ఉండాలని కాదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేసినాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఒక లెటర్ ఉండాలి ఏదో ఒకటి. తర్వాత ఏ ఉండాలి. తర్వాత పర్సెంటేజ్ సింబల్ ఉండాలి. అంటే సారీ, ఏవైనా ఉండొచ్చు తర్వాత. సో, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం జూసినట్టయితే 'రాజేష్ శర్మ', 'రాహుల్ జోషి' ఇలా 'సంజయ్ పటేల్' ఇక్కడంతా సెకండ్ లెటర్ ఎవరిదైతే 'ఏ' ఉందో వాళ్ళంతా ఇక్కడ చూపిచ్చింది. ఒకవేళ మనకి థర్డ్ లెటర్ 'ఏ' గావాలనుకుంటే
ఇక్కడ 2 డాష్‌లు ఇచ్చామనుకోండి. ఫస్ట్‌ది ఏదైనా ఉండొచ్చు. సెకండ్‌ది ఏదైనా ఉండొచ్చు. కానీ థర్డ్ లెటర్ మాత్రం ఏ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఏవైనా ఉండొచ్చు. ఓకే. యాహ్! ఇక్కడ అజయ్ కుమార్. అజయ్ కుమార్‌లో మనకి థర్డ్ లెటర్ అనేది ఏ ఉన్నది. అలా ఈ ప్యాటర్న్‌లో ఉన్నది చూపిస్తది. అంటే మనం ప్యాటర్న్‌కి అనుగుణంగా మనం సెర్చ్ చేయాలన్నప్పుడు లైక్ ఆపరేటర్ వాడతాం. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా అందులో మనకి జస్ట్ హెచ్ఏ ఉంటే చాలు అంటే హెచ్ఏ అని పెట్టేసినామనుకోండి. ముందు ఎన్నైనా ఉండొచ్చు. తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. అప్పుడు మనకి హెచ్ఏ ఉన్నాయన్ని వస్తాయి. హెచ్ఏ లైక్ ఇక్కడ హెచ్ఏ ఇక్కడుంది, ఇక్కడుంది. సో, హెచ్ఏ ఉన్నవన్నీ ఇస్తుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు మనకి. అలాంటివన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకొక ఎక్సర్‌సైజ్ ఇస్తున్నాను. అది మీరు ఇప్పుడే పాజ్ చేసి ట్రై చేసి చూడండి. ఓకే. ఇప్పుడు మనకి లొకేషన్ వాల్యూ అనేది ఫుల్ నేమ్ కాదు ఈసారి. లొకేషన్ వాల్యూ అనేది 5 లెటర్స్ ఉన్న వర్డ్ అయి ఉండాలి. అండ్ అందులో సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ 2 పీ అయి ఉండాలి. ఓకే. అలాంటి వర్డ్ మనకి గావాలి. పాజ్ జేసి ట్రై జేసి చూడండి. ఓకే. మీరు కరెక్ట్‌గానే చేశారనుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ నేమ్ గాదు కంపేర్ చేసేది గాబట్టి మనం లొకేషన్ అని బెట్టినాం. లొకేషన్ లైక్ ఓకే. ఇక్కడ ప్యాటర్న్ ఎయ్యాలి. ప్యాటర్న్ ఏమియ్యాలి? 5 లెటర్సే ఉండాలి. ఓకే. ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండొచ్చు. సెకండ్‌ది, థర్డ్‌ది పీ ఉండొచ్చు. తర్వాత మనకి ఎన్నైనా ఉండొచ్చనేది కాదు. మనకి ఓన్లీ ఓవరాల్‌గా 5 ఉండాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 3 అయిపోయినాయి కాబట్టి ఇంకా 2 ఉండాలి. సో, 2 అండర్ స్కోర్స్ ఎయాలి. ఓకే. ఇలా ఇప్పుడు 5 లెటర్స్ ఉండి మధ్యలో పీ ఉన్నవి మాత్రమే చూపిస్తది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. పూజా గుప్తా. ఉప్పల్ అనేది మాత్రమే ఈ ప్యాటర్న్‌కి మ్యాచ్ అయితుంది కాబట్టి ఇది మాత్రమే మనకి చూపిచ్చింది. ఓకే. ఇప్పుడు ఓకే. సింగిల్ ప్యాటర్న్స్ అంటే ఇలా ఇచ్చాం. కానీ ఇలా ఎక్కువ ఇయ్యాలంటే లైక్ థిస్ ఆర్ లైక్ థాట్ ఇట్లా నార్మల్‌గా లైక్ ఇలా ఇచ్చి, ఆర్ ఇచ్చి, మళ్ళీ లైక్ ఇచ్చి ఇలా చాలా రాస్తూ పోవాలి. ఇట్లా కాకుండా మనకి మల్టిపుల్ ప్యాటర్న్స్‌ని సెర్చ్ చేయాలన్నా, ఇట్లా కాంప్లెక్స్‌గా ప్యాటర్న్స్‌ని సెర్చ్ చేయాలన్నా మనకి లైక్ బదులుగా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేయొచ్చు. అంటే రెగెక్స్ ఆపరేటర్ ఉంటది. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఆపరేటర్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు సెర్చ్ చేసి చూపిస్తది. కానీ సేమ్ లైక్‌లో ఉన్నట్టుగా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఆపరేటర్‌లో మనం ఇప్పుడు ఫుల్ నేమ్‌ని కంపేర్ చేసి చూద్దాం లొకేషన్ బదులుగా నార్మల్‌గా. ఓకే. ఇప్పుడు మనకి ఏ గాని, ఈ గాని, ఐ గాని ఉన్నన్ని కావాలనుకుంటే ఏ ఆర్, ఈ ఆర్, ఐ అని ఇలా ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఏ, ఈ, ఐ ఓకే. మాక్సిమం అన్నిట్లో ఉన్నట్టుంది. సో, మనం ఏ అనేది తీసేద్దాం నార్మల్‌గా. ఈ గాని, ఐ ఉన్నాయంటే ఇవి ఒక్కటే చూపిస్తుంది. ఓకే. ఓన్లీ ఐ ఉన్నాయంటే ఇప్పుడు మనకి యాహ్! ఇవొక్కటే చూపిస్తుంది. అంటే ఇలా చూసుకోవచ్చు. ఓన్లీ మనకి సింగిల్ లెటర్‌గానే కాకుండా మనకి మల్టిపుల్ లెటర్స్ గూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఏ తర్వాత జే ఉండాలి ఆర్ ఆహ్, టీ. ఏజే గాని, టీ ఉన్నయి మాత్రమే చూపియాలంటే మనకి ఇక్కడ చూడొచ్చు 'రాజేష్' ఏజే ఉంది. ఇక్కడ 'పటేల్‌లో' టీ ఉంది. సో, ఇక్కడ ఏజే ఉన్నాయి, టీ ఉన్నాయి మాత్రమే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏందంటే అవి ఏడున్నా మనకు పర్లేదు. బేసిక్‌గా ఏంటంటే అవి మనకి లాస్ట్‌లో ఉన్నా పర్లేదు, ముందున్నా పర్లేదు, ఎట్లున్నా పర్లేదు అలాంటివి చూపిస్తుంది. సో, ఇప్పుడు మీరిట్లా అనుకోవచ్చు స్టార్టింగ్ ఆర్, ఓతోన స్టార్ట్ అయ్యేవి మాత్రమే మనకు గావాలనుకుంటే ఏం జేయాలే? ఇప్పుడు క్యారెట్ సింబల్ అనేది మనం యూజ్ జేయాలి. క్యారెట్ సింబల్ ఏం చేస్తదంటే ఒక స్ట్రింగ్ ఒక స్టార్టింగ్‌ని రిప్రజెంట్ చేస్తది. అంటే ఆ స్టార్టింగ్ తర్వాత మనకి ఏమేమి ఉండాలి? ఆర్, ఓ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎక్స్‌క్యూట్ జేసినాం. ఓకే. రోహిణి పటేల్ మాత్రమే వచ్చింది. ఆర్‌ఓ గాకుండా మనం ఎస్‌ఏ ఎక్స్‌క్యూట్ జేస్తే ఆహ్, సంజయ్ పటేల్ వచ్చాడు. సందీప్ కుమార్ ఇలా ఇద్దరొచ్చారు. అంటే స్టార్టింగ్‌లో ఉండాలి. మధ్యలో ఉంటే మనకు వీలవ్వదు. స్టార్టింగ్ ఉన్నయి మాత్రమే చూపిస్తది. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్‌లో ఉన్నది రిప్రజెంట్ జేయాలంటే లాస్ట్‌లో ఎస్‌ఏ ఉన్నయి గావాలి. అంటే ఎస్‌ఏ గాకుండా నార్మల్‌గా మనం వేరేది జూద్దాం. ఆహ్, లాస్ట్‌లో టీఏ ఉన్నయి రిప్రజెంట్ జేయాలంటే
టీఏ తర్వాత డాలర్ సింబల్ పెట్టాలి. డాలర్ సింబల్ అనేది మనకి స్ట్రింగ్ యొక్క ఎండింగ్‌ని రిప్రజెంట్ చేస్తది. దానికి ముందు టీఏ ఉండాలి. దానికి ముందు ఏమున్నా పర్లేదు మనకి ఇష్యూ ఉండదు. సో, లాస్ట్‌లో మాత్రం టీఏ ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ మనకు గుప్తా ఉన్న నేమ్స్ అన్నీ వచ్చినాయి. ఎందుకంటే అవి టీతో ఎండ్ అయితున్నాయి కాబట్టి. ఓకే. అండ్ లాస్ట్‌లో టీ ఉండాలి. కానీ దాని తర్వాత లెటర్ ఏనేనా అనేది మనకు తెలీదు. అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ టీ. కానీ దాని తర్వాత లెటర్ ఏనా, బిఐ అసలు మనకు తెలవదు. సో, అట్లాంటప్పుడు మనం టీ తర్వాత మనం ఎలాగైతే లైక్‌లో ఉన్నప్పుడు డాష్ యూజ్ చేస్తున్నానో సింగిల్ క్యారెక్టర్‌కి ఇక్కడ మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తున్నాం. ఫుల్ స్టాప్ అంటే డాట్ అనుకోండి. ఫుల్ స్టాప్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డాట్ యూజ్ చేస్తున్నాం అంటే అర్థం ఏందంటే ఇక్కడ టీ ఉండాలి. తర్వాత లాస్ట్‌లో ఐ మీన్ డాలర్ ఉందంటే లాస్ట్ అన్నట్టు. టీ ఉండాలి. తర్వాత ఏదైనా ఒక క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఇంగ స్ట్రింగ్ ఎండ్ అయిపోవాలక్కడ. ముందేమున్నా మనకి ఇష్యూ ఉండదు. అలాంటివన్నీ చూడాలి. ఓకే. ఓకే. గుప్తాస్ వచ్చినాయి. సో, లాస్ట్ నుండి సెకండ్ లెటర్ కాకుండా లాస్ట్ నుండి థర్డ్ లెటర్ అంటే ఒక 2 డాట్స్ పెట్టి చూద్దాం. యాహ్! 2 డాట్స్ పెడితే లాస్ట్ నుండి మనకి థర్డ్ లెటర్ అనేది టీ ఉండాలి. చూడొచ్చు ఇక్కడ పటేల్ అనేవి ఏవైతే ఉన్నాయో అన్నీ చూపించింది. లాస్ట్ తర్వాత ఏముండాలనేది మనం స్పెసిఫై చేయలే ఇక్కడ. కానీ ఇది సాటిస్ఫై అయితుంది కాబట్టి చూపించింది. ఓకే. ఫస్ట్ నుండంటే ఏం లేదు. మనం ఫస్ట్‌లో క్యారెట్ సింబల్ యూజ్ చేసినాం. అండ్ ఇక్కడ డాట్ యూజ్ చేసినాం. సెకండ్‌ది మనకి ఆహ్, ఏ అయ్యుండాలి. అలాంటివన్నీ చూపియాలనుకోండి. ఫస్ట్ లెటర్ ఏమున్నా పర్లేదు. సెకండ్‌ది ఏ ఉన్నాయన్నీ మనకి డిస్‌ప్లే చేస్తుందిక్కడ. ఇక్కడ మనకేందంటే క్యారెట్ సింబల్ స్టార్టింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ఉన్నా పర్లేదు ఈ డాట్ ఉన్న కాడ. తర్వాత మాత్రం ఏ ఉండాలి. తర్వాత దాని గురించి మనం స్పెసిఫై చేయలే కాబట్టి ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇలా పనిచేస్తది. ఓకే. నేను ఇంతకుముందులాగానే సేమ్ ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ పాజ్ చేసి ట్రై చేయండి. సేమ్ అలాగే లొకేషన్ అనేది 5 లెటర్స్ ఉండాలి. ఓకే. లొకేషన్ 5 లెటర్స్ ఉండాలి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్ పి ఉండాలి. అంటే 5 లెటర్ వర్డ్ అయి ఉండాలి. అది లొకేషన్. సెకండ్, థర్డ్ పి అయి ఉండాలి. ఓకే. అది మీరు పాజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. యాహ్! ఇక్కడ మనం లొకేషన్‌ని కంపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లొకేషన్‌ని మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌తో కంపేర్ చేస్తున్నాం. ఓకే. డాట్ ఓకే. ఫస్ట్‌ది మనకు తెలీదు కాబట్టి డాట్ పెట్టినాం. నెక్స్ట్ పీపీ పెట్టినాం. నెక్స్ట్ 2 మోర్ డాట్స్ అంటే టోటల్ 5 లెటర్స్ అయినాయి. ఓకే. దీన్ని బట్టి మనకి ఆన్సర్ రావాలి. యాహ్! కానీ చూసుకుంటే ఇక్కడ మనకు 2 వచ్చినాయి. ఉప్పల్, బోడుప్పల్. ఇక్కడ మనకేందంటే 5 లెటర్సే ఉండాలనేది సాటిస్ఫై కాలేదిక్కడ మనకి. దీనికి ముందెన్నైనా ఉండొచ్చు. ఇక్కడ తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. సో, మనకి సాటిస్ఫైలే అవ్వలే కాబట్టి మనం ఇక్కడ డాలర్ సింబల్ ఇస్తే మనకి ఈ ప్యాటర్న్‌లో ఎండ్ అయిపోవాలి అని ఇస్తున్నాం కాబట్టి తర్వాత ఏముండొద్దని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇప్పుడైనా రావాలి మనకు కాబట్టి చూద్దాం. యాహ్! ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఎండ్ ఈ ప్యాటర్న్‌లో అవ్వాలని ఇచ్చినాం. అంటే ఇక్కడ ఉప్పలతోని ఎండ్ అయితుంది. ఇక్కడ ఉప్పలతోని ఎండ్ అయితుంది. కానీ స్టార్టింగ్ ఏముండాలనేది ఇయ్యలే మనం. సో, స్టార్టింగ్ గూడా మనకి ఇంకేం క్యారెక్టర్ ఉండొద్దు. ఇదే స్టార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయాలంటే క్యారెట్ సింబల్ వాడినాం. ఇక్కడ మనకి సేమ్ ఇంతకుముందు లైక్ యూజ్ చేసి ఎలా చేసామో సేమ్ అదే ఎక్స్‌ప్రెషన్ మనం రెగెక్స్‌ప్ యూజ్ చేసి చేస్తున్నాం. మనకి లైకే ఈజీగుందిగా అంటే యాహ్! అదే ఈజీగుండొచ్చు. కానీ మనకి రెగెక్స్‌ప్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ప్యాటర్న్స్ చేయడానికి అదంతా ఈజీగుంటది దీంట్లో. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు అనుకున్న దాన్ని బట్టి ఉప్పల్ మాత్రమే రావాలి. ఓకే. యాహ్! ఉప్పల్ మాత్రమే వచ్చింది. అంటే ఇప్పుడు మనం అనుకున్నది కరెక్ట్‌గే చేసినట్టు. యాహ్! రెగెక్స్‌ప్‌లో ఇవి మాత్రమే గాకుండా మనం ఇప్పుడు ఆహ్, ఇంతకుముందు మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇచ్చాము. అది మనం అలా కామా ఇచ్చి ఆర్ యూజ్ చేసి ఇయ్యకుండా నార్మల్‌గా మనం బ్రాకెట్స్‌లో పెట్టి గూడా ఇయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి గాని, ఈ గాని, టీ గాని ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క సింగిల్ క్యారెక్టర్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం కామా యూజ్ చేయకున్నా సరే సింగిల్ క్యారెక్టర్‌ని కన్సిడర్ చేస్తున్నాం. డి ఉన్నా సరే, ఈ ఉన్నా సరే, టీ ఉన్నా సరే అలాంటివన్నీ మనకి చూపియాలి. అది గూడా మనకి ఫుల్ నేమ్‌లో.
ఓకే. ఇప్పుడు మనం ఎక్స్‌క్యూట్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనకి డి గాని, ఈ గాని, టీ ఉన్నాయి చూపిస్తుంది. ఓకే. ఈ మాక్సిమం దాంట్లో ఉందనుకుందాం. సో, ఈ తీసేసి డి గాని, టీ గాని ఉన్నయే చూపియాలంటే ఇక్కడ చూడొచ్చు. యాహ్! ఈ అన్నిట్లో టీ అని ఉంది. లేదంటే మనకి డి అని ఉంది. సో, ఇగ సందీప్‌లో మనకి టీ లేదు. కానీ డి ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ డి గాని, టీ గాని గాదు ఇప్పుడు. డి నుండి టీ మధ్యలో ఏ వాల్యూ ఉన్నా పర్లే మనకి ఆహ్, డిస్‌ప్లే అవ్వాలంటే రేంజ్ గూడా మనం యూజ్ జేయొచ్చు. డి టు టీ. డి టు టీ మనకి ఏదున్నా పర్లేదన్నప్పుడు ఇలా రేంజ్ ఇచ్చేసామనుకోండి, ఎగ్జిక్యూట్ జేస్తే లైక్ డి నుండి టీ మధ్యలో ఏదున్నా సరే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుద్ది. ఇవన్నీ లైక్ యూజ్ చేసి జేయడానికి చాలా లాంగ్ పడతది. లైక్ డీకి ఒకటి యూజ్ జేయాలి. లైక్ ఆహ్, ఇట్లా అంతా లైన్ యూజ్ చేసుకుంటా పోవాలి. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి కాంప్లెక్స్ క్వెరీస్ గూడా ఇట్లా రాయడానికి ఈజీ అయిపోతది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేస్తే. ఇక్కడ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. సింగిల్‌గా వాల్యూస్ ఇవ్వచ్చు. ఏమైనా ఇవ్వచ్చు. కానీ మర్చిపోకండి తప్పకుండా అది సింగిల్ కొటేషన్ మార్క్స్‌లోనే ఇవ్వాలి. అప్పుడే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇలా బయట ఇది ఇవ్వకుండా ఇస్తే మనకి ఎర్రర్ ఒస్తది. ఓకే. అండ్ యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.